నాయకుడు మగ్గుల గురించి లేనిపోని అపోహలు సృష్టించి రాశారు. మా పార్టీలో కదిరిలో వైఎస్ఆర్ కుటుంబం పార్టీ అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎంతో ఐక్యతతో బలంగా మూడోసారి కూడా మగ్గుల పార్టీని గెలిపించి అసెంబ్లీ పంపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జ్యోతి టీడీపీ నాయకులు కొంతమంది నాయకులు దుష్టశక్తులు కలిసి లేనిపోయిన ఆడంబరాలు ఎలక్షన్ల ముందర సృష్టిస్తున్నారు. అవన్నీ జరగవు, చెల్లవు. మా పార్టీ మూడోసారి కూడా కదిరి నుంచి మగ్గుల గారిని అసెంబ్లీ ఖచ్చితంగా పంపిస్తాము, భారీ మేరకు పంపిస్తాం. పార్టీ బలంగా ఉన్నది. అదేవిధంగా జ్యోతి విలేకరి చెప్తున్నాము. జ్యోతి విలేకరి గారు, మీరు మా మగ్గుల నగర్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే నీ గురించి చాలా మాట్లాడుతూ వస్తున్నాము. మీరు మీ భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు తెల్ల రేషన్ కార్డు ఎలా పొందుతారో మీరు విలేకరి, మీరు జ్యోతి విలేకరి, మీరు తెల్ల రేషన్ కార్డు పొందుతూ మీరు తప్పు పని చేస్తున్నారు. మీ భార్య పైన మీ పని తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి మీరు కోర్టు కేసు పెడతాం. ఇది తప్పు కదా జ్యోతి విలేకరి మీరు చేసేది. అదేవిధంగా మీరు పుట్టాగాలలో 10 మంది అమాయకుల పేర్లు పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇది తప్పు కదా, ఇది దందా కదా మీరు చేస్తున్నది విలేకరి గారు, మీరు జ్యోతి విలేకరి. అదేవిధంగా కూడా జ్యోతి విలేకరి కాదు, విలేకరు కొంతమంది మేము 3 సీట్ల ప్లేస్ ఇస్తారు, అది న్యాయమైనది. అదే కాకుండా మీరు అనేక పట్టాలు మీకు ఉన్నాయి, అవి ఎలా వచ్చా మీకు దందా కదా, మీరు చేస్తున్న దందా కదా మీరు చేస్తున్నది. జ్యోతి విలేకరి గారు చెప్పండి, నేను విమర్శ చేస్తున్నాను, చెప్పండి మీరు సమాధానం. అదేవిధంగా కూడా మీరు కొన్ని ప్రభుత్వ శాఖల్లో విలేకరి పోస్టును జ్యోతి విలేకరి, ఆంధ్రజ్యోతి విలేకరి పోస్టును అడ్డం పెట్టుకొని వివిధ శాఖల్లో మీరు ప్రతి నెల దందా చేస్తున్నారు. అది నిజం కాదా? మాకు తెలియదనుకుంటున్నారా? ఇవన్నీ మీరు తప్పుడు పని మీరు చేస్తున్నారు. వ్యక్తిగతంగా మా నాయకులతో విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. రోజు రోజుకు ఇట్లా చేస్తే మేము నిజంగా ఇంకా నిజాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా భయపడాల్సి వస్తుంది. జాగ్రత్త. మా నాయకుల విషయాల గురించి, మా పార్టీ గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రము ఊరుకుండే ప్రసక్తే లేదు. ఖబర్దార్ జ్యోతి విలేకరి, ఖబర్దార్ ఖబర్దార్. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఇక్కడికి విచ్చేసిన విలేకరులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతి అని చెప్పడం కన్నా తెలుగుదేశం పార్టీ పత్రికని చెప్పడం చాలా బెస్ట్. గత 10 సంవత్సరాలు చూస్తున్నాము, వాళ్ళు ఎప్పుడు ఏది రాసినా పార్టీ గురించి వైఎస్ఆర్ పార్టీని మైనస్ రాస్తారు. అది అందరికీ తెలుసు. చాలామంది జ్యోతి పేపర్ చూడడం మానేశారు, ఎందుకంటే అది వన్ సైడ్ పేపర్ అని అందరికీ తెలుసు కాబట్టి దాన్ని మేము పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ముఖ్యంగా ఇంకో విషయము, నాయకులలో చాలా వరకు అందరికీ విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు. అలా ఏమి కాదు, అందరు కలిసికట్టుగా ఉన్నాము. మేము మగ్గులన్న గెలుపు కోసమే కృషి చేస్తాం. ఆయనకి మళ్ళీ మేము 3వ సారి కూడా వైఎస్ఆర్ పార్టీని ఆయన దానికి మళ్ళీ ఎమ్మెల్యే కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇంత మైండ్ గేమ్, రాజకీయంలో ఇలాంటి టైంలో మైండ్ గేమ్ ఆడతారు. అంటే ఏదో ఒకటి బురద జల్లేస్తే ఆ బురద మీద వీళ్ళు పొరులుతూ ఉంటారు, ఎలక్షన్ అయిపోతుంది అని మేము అనుకుంటుంటారు. కానీ అలా కానే కాదు. మేము బురద కాదు, ఏమి జల్లినా కూడా మేము స్టాండ్గా ఉన్నాము. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీకి గెలిపించుకోవడానికి కూడా మేము ముందుకు ఉండాల్సి తెలియజేస్తున్నాం. ఇంకా విషయం అంటే చాలామంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్తున్నారు అన్నారు. అవన్నీ అపోహాలు. మీరు ఎక్కడ కూడా మేము ఆ విషయంలో ఎక్కడ లేదు. మగ్గులైన వ్యక్తి అందరితో చాలా సన్నిధిగా ఉన్నాడు, అందరితో బాగా పరిచయాలు ఉన్నాయి, అందరితో కలుపుకొని పోతున్నాడు ఏమి. కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది నమ్మాలి, కొంతమంది నమ్మకూడదు. ఒక లీడర్ అయిన తర్వాత అన్ని విషయాలు ఉండాలి. అందరు నమ్మితే గుడ్డిగా నమ్మినట్లే, అలా కాదు కదా. కొంతమంది మా వాళ్ళు ఎవరు, తెలుగుదేశం వాళ్ళు ఎవరు, వైసీపీ వాళ్ళు ఎవరు, ఒక ఆలోచన ఉంటుంది. ఆ బేస్ మీద ఆయన పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి రాశారు ఈరోజు. అలా ఏమి కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాతోనే ప్రతి విషయంలో ఫోన్ చేసుకుని మన కలుపుకొని పోతున్నారు. రాబోయే కూడా మేము ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ఆర్ పార్టీ కోసం మేము కష్టపడతాం. మళ్ళీ జగన్ కూడా సీఎం చేస్తాం. మక్బల్ గారికి ఎమ్మెల్యేగా చేసి శాంతం కూడా మేము ఎంపీగా చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.